రచయిత కవులు శ్రీ అంబలి జనార్దన్ గారు మనతో ఉన్నారు. 1993లో కాళీపట్నం రామారావు గారు తానాసభలకి వెళ్లాల్సి ఉంది. అప్పుడు సాయి గారు ఫోన్ చేసి, భాష పైన ఆసక్తి ఉంటే ఏ కుటుంబ నేపథ్యం నుంచి అయినా రచయితలు రావచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఒక రకంగా మెయిల్ చేస్తున్నాయి, ఒక రకంగా పుస్తకంలో చదివే అబ్బాయిలు అక్కడ వాళ్ళతో వేరే సంబంధాలు పెట్టుకొని అమ్మాయిలను హెరాస్ చేస్తారు, అలాంటివి ఉంటాయి. కానీ ఇది నిజమైన జరిగిన సంఘటన. మా నాన్నగారు అప్పుడెప్పుడో తెలంగాణలో ఉర్దూలో 4వ తరగతి వరకు చదివారు. అమ్మగారికి అసలు చదువు రాదు, ఆ కాలంలో కూడా రాదు. ఎస్ఎస్సి తర్వాత బీకామ్, ఎంకామ్, ఎల్ఎల్బి, తర్వాత మా బ్యాంకింగ్ ఎగ్జామ్లు, సిఆర్ఐడి అవన్నీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ తెలంగాణలో పుట్టి ముంబై మహారాష్ట్రలో పెరిగి ప్రముఖ కథా రచయిత కవులు శ్రీ అంబలి జనార్దన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి సాహితీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అంబలి జనార్దన్ గారు. వెల్కమ్ అండి. చాలా సంతోషం మిమ్మల్ని రూపంలో కలవడం అని. మీ విస్తృతమైన రచనలు, మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. మీరు మొత్తం పెరిగిందంతా కూడా ముంబైలోనే కాబట్టి మీరు నివాసం ఏర్పరచుకుని కూడా ముంబైలోనే. మరి ఈ నేపథ్యంలో మీకు పూర్తిగా ఇంట్లో తిరిగి మాట్లాడతారు కానీ చుట్టూ అంతా మరాఠీ భాష కదా, మీ స్నేహితులు కానీ మీ స్కూళ్ళలో కానీ. సో మీకు ఇట్లా తెలుగు భాష పట్ల ఆసక్తి మీకు ఎలా కలిగింది? తెలుగు మన మాతృభాష కాబట్టి ఇంట్లో తెలుగులోనే మాట్లాడేవాళ్ళని. మా తల్లిదండ్రులు మాతో తెలుగులోనే. తర్వాత మా అమ్మగారికి ముఖ్యంగా తెలుగు అంటే చాలా అభిమానం. అందుకే మొదటి 2 తరగతులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత అక్కడ 7వ తరగతి తర్వాత తెలుగు పాఠశాల లేనందున అప్పుడు ముంబైలో ఉన్న ఏకైక పాఠశాల ఆంధ్ర ఎడ్యుకేషన్ అథారిటీ వారి ఉన్నత పాఠశాలలో నన్ను చేర్పించారు. అక్కడ ఇంగ్లీష్ మాధ్యమంలో ఉన్న తెలుగు 11వ తరగతి వరకు ఉండేది. అలా మాకు తెలుగు అంటే అభిమానం ఏర్పడింది, తెలుగు భాషపై మక్కువ. తర్వాత మా ఉపాధ్యాయులు శ్రీ కోగేటి పరీక్షిత్ శర్మ గారు ఉభయ భాష ప్రవీణ, వారు మాకు తెలుగుపై ఆసక్తి కలిగించి వారు చెప్పే విధానం వల్ల మేము తెలుగుపై మక్కువ పెంచుకున్నాము. తెలుగు కాకుండా ఇంకో 4 భాషలు వచ్చినా నేను తెలుగు మాట్లాడడానికి, తెలుగులో రచన చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. అనువాదాలు వేరే భాషల్లోకి చేసినా ప్రముఖంగా నేను రాసేది తెలుగు భాష. అంటే ఇంట్లో మీకు ఎవరైనా రచయితలు ముందు అసలు ఆ గంధమే లేదు. మా నాన్నగారు అప్పుడెప్పుడో తెలంగాణలో ఉర్దూలో 4వ తరగతి వరకు చదివారు. అమ్మగారికి అసలు చదువు రాదు, ఆ కాలంలో కూడా రాదు. సో అలా అంటే మా మొత్తం అంబల్ల కుటుంబంలో మొట్టమొదటి ఎస్ఎస్సి కూడా నేనే పాస్ అయిన వాళ్ళని. మా అంబల్ల కుటుంబంలో ప్రస్తుతం 300-400 మంది ఉన్నారు. మా తాతగారి ధర్మోరా మోతాడ్ మండలం, నిజామాబాద్ జిల్లా. అక్కడ మా తాతగారు మగ్గం చేసేవారు. మా నాన్నగారు కూడా అక్కడ మగ్గం చేసి అది అక్కడ వీలు కానందున ముంబైకి షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక నేను అక్కడే పుట్టి పెరిగాను. అంటే ప్రసవానికి మాత్రం మా అమ్మగారు తల్లిగారి ఊరైన దొంకల్కి వెళ్ళి అక్కడ ప్రసవం కాగానే 3 నెలలకు మళ్ళీ ముంబై వచ్చేసాము. అప్పటి నుంచి మొత్తం ముంబైలోనే నేను పుట్టి పెరిగాను. ముంబై వాసులే. అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు నాకు. 75 సంవత్సరాల నుంచి అక్కడే. ఒక 3 సంవత్సరాలు మాత్రం మన హైదరాబాద్ లో పనిచేశాను.
అయినా కుటుంబం అక్కడే ఉండేది, నేను ఒక్కడే ఇక్కడ ఉండేవాడిని. అలా ఉద్యోగరీత్యా గుజరాత్ లో 6 సంవత్సరాలు చేశాను, బీహార్ లో చేశాను, రాజస్థాన్ లో చేశాను. కానీ కుటుంబం మాత్రం ముంబైలోనే ఉండేది. మీ విద్యాభ్యాసం అంతా ముంబైలో? ముంబై. ఎస్ఎస్సి తర్వాత బీకామ్, ఎంకామ్, ఎల్ఎల్బి, తర్వాత మా బ్యాంకింగ్ ఎగ్జామ్లు, సిఆర్ఐడి అవన్నీ ముంబైలో. ఎక్కువగా బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తారంటే? బ్యాంకింగ్ లోనే మొదటి నుంచి, అంటే 55 సంవత్సరాల క్రితం యూనియన్ బ్యాంక్ తో మొదలైంది నా ఉద్యోగ ప్రస్థానం. ఆ తర్వాత 15 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత అక్కడ పదోన్నతులు పెద్దగా లేకపోవడం వల్ల వేరే బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాను. అలా 2-3 ఉద్యోగాలు మారి చివరికి దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో హెడ్ క్రెడిట్ అడ్మినిస్ట్రేటర్ గా 2007లో పదవి విరమణ చేశారు. మీరు ముంబైలో ఆల్మోస్ట్ పుట్టి పెరిగారు అన్నట్టుగా, మొత్తం అంతా కూడా అక్కడే ఉన్నట్టే. మరి అటువంటిప్పుడు మీకు రచన, తెలుగు రచన, తెలుగు కథ కానీ, తెలుగు కవిత కానీ ఇలా రాయాలి అన్న అంతరార్పణ ఎప్పుడు జరిగింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు చదవడం విపరీతమైన అలవాటు అనమాట. అంటే ఫోన్ చేసేటప్పుడు కూడా నేను చదివేవాడిని, ఏదైనా కానీ, మరాఠీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఏదైనా చదవడం విపరీతమైన అలవాటు అనమాట. అప్పుడే ప్యారడీలు అవి రాసేవాడిని తెలుగులో. స్కూల్లో పాడేవాడిని, నేను స్కూల్లో పాటలు కూడా పాడేవాడిని. అంటే అప్పుడప్పుడు ఫ్రీ పీరియడ్స్ ఉంటాయి కదా, ఆ పీరియడ్స్ లో పాటలు పాడేవాడిని. తర్వాత కొన్ని పాటలకు ప్యారడీలు అవి రాసి పాడేవాడిని. అలా చిన్నప్పటి నుంచి కొంచెం సృజనాత్మకత అలవాటు ఉంది. అలా అలవాటైంది అనమాట. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో పడి అది కొంచెం రచనల పక్కన అయినా అప్పుడు వ్యాసాలు అవి రాసేవాడిని ఇంగ్లీష్ లో, ముఖ్యంగా బ్యాంకింగ్ పై రాసేవాడిని. అవి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లో వచ్చాయి. తర్వాత 1990లో రచన మాసపత్రిక మొదలైంది. రచన మాసపత్రిక ఇది అప్పుడు నేను అహ్మదాబాద్ లో పనిచేస్తున్నాను. అక్కడ చూశాను, మొదటి సంచిక చూసి చాలా ప్రభావితమయ్యాను. అంతకుముందే అంటే సెలవుల్లో డిటెక్టివ్ పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని. అప్పుడు పావలా అద్దెకి పుస్తకాలు ఇచ్చేవారు అక్కడ ముంబైలో కూడా. అలా ఒక్కోసారి రోజుకు 2-3 పుస్తకాలు చదివిన సందర్భాలు. అంటే తెలుగు పుస్తకాలు కూడా? తెలుగు పుస్తకాలు అప్పుడు మున్సిపల్ స్కూళ్ళు 56 మున్సిపల్ స్కూల్ ఉండేవి తెలుగు, అప్పుడు 7. ఆ తర్వాత మా సంస్థ కృషి చేయడం వల్ల ఇంకో 2-3 ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి వరకు, అప్పుడు 11వ తరగతి ఉండేది ఎస్ఎస్సి, వారికి తెలుగు ఒక భాష, ఇంగ్లీష్ మాధ్యమం అలా ఉండేది అనమాట. సో తెలుగు పుస్తకాలు, తెలుగు పత్రికలు, తర్వాత దాదాపు 30 సంవత్సరాలు కూడా ముంబైలో విరివిగా లభ్యమయ్యేది. పుస్తకం ఉండేది అక్కడ. ఒక సరస్వతి బుకుడికో అని ఒక పుస్తకాల షాప్ లో ఆయన ఏ పుస్తకాలు కావాలంటే అవి తెప్పించి ఇచ్చేవారు. అలా మా ఇంటికి దగ్గరలోనే ఉండేది అది. అలా పుస్తకాలు ఆంధ్రప్రభ వారపత్రికకి 30 సంవత్సరాలు చందాదారుగా ఉన్నాను నేను ముంబైలో. అది మూటపడేదాకా చందాదారుని. ఆంధ్రప్రభ రచిత వారపత్రిక. తర్వాత యువ జ్యోతి దీపావళి సంచికలు క్రమం తప్పకుండా చదివాను, అది మూతపడేదాకా. అలా తెలుగు చదవడం అంటే విపరీతమైన ఆసక్తి. మరి రచన చేయాలి, రాయాలి అని రచన ముఖ్యంగా ఇది రచన వల్ల అనమాట. రచన అప్పుడు కొన్ని పోటీలు పెట్టేవారు, కథ మాది, ముగింపు మీది, తర్వాత సమీక్షలు, అలా కొన్ని పోటీల్లో నాకు బహుమతులు వచ్చాయి. అప్పుడు రచనపై ఆసక్తి కలిగింది అనమాట. అయితే ముంబైలో అప్పుడు రచన దొరికేది కాదు. నేను చందా కడుతూ ఒక చిన్న నోట్ రాశాను, ముంబైలో ఇంత మంచి పత్రిక ఎందుకు దొరకడం లేదు అని. అయితే రచన సాయి గారు వెంటనే ఫోన్ చేసి, మాకు కూడా పంపాలని ఉంది కానీ ఎవరికి పంపాలి, ఎక్కడ ఏజెంట్లు ఎవరు మాకేమో తెలియదు, మీకేమన్నా మీరు ఏమైనా ఏర్పాటు చేయగలరు అంటే, అప్పుడు
కొంతమందిని సంప్రదించి అక్కడ ఏజెంట్ ని ఏర్పాటు చేశాను. ఆ రచనకి ఒక 50-60 వేల దాకా ప్రకటనలు కూడా సేకరించి ఇచ్చాను. అలా రచనతో అనుబంధం పెరగడం వల్ల రచయితలతో కూడా అనుబంధం పెరిగింది. ఒకసారి 1993లో కాళీపట్నం రామారావు గారు తానా సభలకి వెళ్లాల్సి ఉంది. అప్పుడు సాయి గారు ఫోన్ చేసి మాస్టర్ కి తెలుగు తప్ప ఇంకో భాష రాదు, మరి అప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉండేవి కాదు అమెరికాకి, ముంబై ద్వారానే వెళ్ళేవి. సో ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకొని ఆయన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దింపండి అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మిత్రుడి కారులో వెళ్ళి సార్ మాస్టర్ని రిసీవ్ చేసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దింపాము. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కలసపూడి శ్రీనివాసరావు గారని అక్కడ అమెరికాలో ఉండేవారు, ఇప్పటికి కూడా ఉంటారు అక్కడే. ఆయన ఫోన్ చేసి ఇలా మాస్టర్ నా ఫ్లైట్ కి వస్తున్నారు, మీరు ఆయన్ని రిసీవ్ చేసుకొని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించండి, హైదరాబాద్ టికెట్లు కూడా తీసుకోండి, ఎందుకంటే ముంబై దాకే మేము తీసుకున్నాము, మీరు హైదరాబాద్ టికెట్ తీసుకొని సార్ను మాస్టర్ని అక్కడ ఎక్కించండి అంటే మాస్టర్ని నేను రిసీవ్ చేసుకొని మా ఇంట్లో 2-3 రోజులు ఉంచుకొని అక్కడ ముంబై ఆంధ్ర మహాసభ అని పెద్ద సంస్థ, అక్కడ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి మాస్టర్ని అక్కడ పరిచయం చేశాను. పరిచయం చేసి 2-3 రోజులు ఉన్న తర్వాత హైదరాబాద్ టికెట్ తీసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించాను. అలా రచనలతో అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మాస్టర్ నాకు ఒక పట్టిక ఇచ్చారు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు పుస్తకాలు. అవి దాదాపు ఒక 78 పుస్తకాలు. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు విశాలాంధ్ర వెళ్ళి దాదాపు 3,000 రూపాయల పుస్తకాలు నేను కొని ముంబై తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అవన్నీ చదివి అప్పుడు చదవగానే రాయడం అని కూడా ఆసక్తి కలిగింది. ఆ మధ్య రచన సహ సంపాదకులు మామిడి కుదురులో ఉండేవాడు వైఆర్ రాంబాబు అని, వైఆర్ గాంధీ అని. రచన మీరు సంపాదకులు చూస్తే రాంబాబు అని షాయన్ ఉంటుంది, వైఆర్ గాంధీ రాంబాబు ఆయన అన్నమాట. ఆయన అప్పుడు రజని అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు, రచయితల జర్నలిస్టుల నికేతనం. సో ఆ సంస్థ ద్వారా ఆయన పాఠాలు పంపేవారు, రచనలు ఎలా చేయాలి, దానికి ఏమేమి అంశాలు చొప్పించాలి, అలా పాఠాలు పంపి దాన్ని ఒక అభ్యాసం ఇచ్చేవారు. మా అభ్యాసం పూర్తి చేసి పంపిస్తే దాన్ని మరీ సరిదిద్ది ఇంకో పాఠం పంపేవారు. అలా 8 పాఠాలు నేను నేర్చుకున్నాను రచనలో. నేర్చుకొని రచనలు చేయడం మొదలు పెట్టాను. రచన సాయి గారి ద్వారా మొదలుపెట్టి రచనలు చేయడం జరిగింది. ఈ క్లాసెస్ అనేది కూడా బాగుంది, అంటే ఒక ఇన్స్పైర్ చేశారు. ఒక వ్యక్తి రాద్దాము ఏదైనా అని లోపల జీలు ఉన్నా కూడా అది ఎలా రాయాలి, ఏం రాయాలి అన్నది కొంచెం, అందులోనూ మీరు ఇంకా ప్రవాసం తెలుగు రాష్ట్రాల్లో మీరు లేరు, అప్పుడు మొదల నుంచి కూడా మీరు మహారాష్ట్రలోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ విధంగా అంకురార్పణ చేయడం చాలా బాగుంది. కానీ ఇందాక ఇంకొక మాట మీరు చెప్పారు, అక్కడ మీ ప్రాంతాల్లో ముంబైలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తెలుగు వాళ్ళు సంఘటితం చేశారు, చేసి మీరు అట్లా అసోసియేషన్ లాగా పెట్టారా, మీరు తీసుకెళ్లారు కాళీపట్నం రామారావు గారు అన్నారు కదా. అంటే నేను పెట్టింది కాదు, నేను తర్వాత పెట్టాను. కానీ అప్పుడైతే ముంబై ఆంధ్ర మహాసభ అని ఇప్పుడు 96 సంవత్సరాలు ఆ సంస్థకి ముంబైలో. యాక్టివ్ మెంబరు, లైఫ్ మెంబర్ని, తర్వాత ట్రస్ట్ బోర్డు సెక్రటరీగా చేశాను, వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. అలా అలా అంటే ఇప్పుడు తగ్గించాను, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం వరకు చాలా యాక్టివ్ గా, అంటే ఇక్కడ నుంచి ఎంతో మంది సాహిత్యవేత్తలను తీసుకెళ్లి అక్కడ సభలు అవి పెట్టించాను. 1995 ఫిబ్రవరిలో 12 మంది రచయితలు ఇక్కడ నుంచి, దాంట్లో కాళీపట్నం రామారావు మాస్టారు, కమల శర్మ, వివేనమూర్తి,
ఎర్రంశెట్టి సాయి, రచన సాయి, ఏవి రాంబాబు, తర్వాత పూలపాడ సత్యనారాయణమూర్తి, పూలపాడ రాజలక్ష్మి, పొనుగోటి కృష్ణారెడ్డి, ఇలా 12 మంది రచయితలతో 3 రోజుల్లో 6 సమావేశాలు ఏర్పాటు చేశాను వివిధ ప్రాంతాల్లో, కార్మిక ప్రాంతాల్లో, తర్వాత ఐఐటి పవైలో, తర్వాత అటమిక్ ఎనర్జీ దాంట్లో. అలా 3 రోజుల్లో, అంటే పొద్దున సమావేశం, రాత్రిలో సమావేశం. వాళ్ళందరూ చాలా పేరు పొందిన, అదే అంటే రచన ద్వారానే వాళ్ళు నాకు పరిచయం పోయారు. మన పుత్తూరు విజయలక్ష్మి, అప్పుడు చిత్తరంజనులు ఉండేవారు ఆవిడ వాళ్ళంతా వచ్చి, తర్వాత 5 రోజులు నేను 15 రోజులు సెలవు పెట్టి, ఆఫీస్ సెలవు పెట్టి ఒక వ్యాన్, మినీ వ్యాన్ మాట్లాడుకొని ఆ వ్యాన్ లో మొత్తం అంతా తిప్పాను. తర్వాత వాళ్ళని ఎలిఫెంటా కేవ్స్, ముంబై దర్శన్ అవన్నీ చేయించాను. అంటే దాదాపు 20,000 అప్పుడే నాకు ఖర్చు అయింది 95లో. సో అలా మీకు రచయితల పట్ల ఉన్న గౌరవం, తెలుగు సాహిత్య పట్ల కూడా ఉన్న ఇంట్రెస్ట్, మీ ఆసక్తి కూడా ఇవన్నీ చేసేలాగా మీకు ముందుకు నడిపించాయి. మరి ఇక కథల విషయానికి వస్తే మీ మొట్టమొదటి కథ ఎప్పుడు వచ్చాయి? నేను రాసింది సమూహ దీపం అని 1994లో రాశాను, 93లో రాశాను. 93లో రాసి అది కొంచెం కరెక్షన్స్ అవి చేసి 94లో అమృత్ కిరణ్ అని నిజామాబాద్ నుంచి ఒక పక్షపత్రిక వచ్చేది. డాక్టర్ అమృతల లత గారు, విజయ పబ్లిక్ స్కూల్ అధినేత్రి, విజయ పబ్లిక్ స్కూల్, విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఆవిడ చాలా అవార్డ్స్ అవి ఇస్తుంటారు రచయితలకి వాళ్ళకి. సో ఆవిడ నడిపేదన్నమాట ఆ పత్రిక. అప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో 1556 కథలలో నా కథకి మొట్టమొదటి కథకే 2వ బహుమతి. చాలా గొప్ప విషయం. 1, 2 మీరు ఏమంటారు, మీరు పుట్టిన పెరిగిన మీ ప్రాంతం కదా, మీ ప్రాంతంలో మీ మొట్టమొదట ఆ కథ అచ్చులో చూసుకోవడం వల్ల మీకు చాలా సులువు తీసుకోండి కాదు, 2వ బహుమతి వచ్చింది. ఆ కథ 23 ఏళ్ల నుంచి ముంబై తెలుగు పాఠశాలలో తెలుగు పుస్తకాల్లో పాఠ్యాంశం. చాలా గ్రేట్. అదే కథని వాళ్ళు నచ్చి మరాఠీలోకి అనువాదం చేయించుకొని మరాఠీ వాళ్ళకి కూడా పాఠ్యాంశంగా పెట్టారు. మరి మీ మొట్టమొదటి కథ ఇంత ప్రాచుర్యం పొందడం చాలా గొప్ప విషయం. తర్వాత మీరు కొన్ని కవితల్లో కూడా రాశారు, కవిత్వం ఎక్కువ వెళ్ళారు. కవితలు ఇలాగే అప్పుడప్పుడు పోటీలు అవి వచ్చేవి. సో అలా కవితలు, తర్వాత కవిత్వం ఎలా రాయాలి, కవిత్వం అంటే ఏంటి, తర్వాత కొందరు కవులను ఇక్కడి నుంచి అక్కడ పిలిపించి వాళ్ళ ద్వారా నేర్చుకొని కవితలు కూడా అప్పుడప్పుడు, అంటే కవితలు రాసింది తక్కువే కానీ అవి కూడా రాయడం మొదలు పెట్టాను. కొన్ని పత్రికల్లో, చాలా పత్రికల్లో వచ్చాయి కవితలు, దాదాపు 50 కవితలు. 2 సంపుటాలు, కవితా సంపుటాలు, 2 నాణేల సంపుటాలు. నేను హైదరాబాద్ లో 1999 నుంచి 2002 దాకా ఉన్నప్పుడు గోపి గారు తెలుగు విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. సో ఆయనతో పరిచయం అయి ఆయన ద్వారా నాణీలు మొదలు పెట్టాను. ప్రాదేశిక నాణీల్లో మొట్టమొదటి సంపుటి నాదే, బొంబాయి నాణీలు. అంటే బొంబాయి నుంచి గురించి దాదాపు 108 నాణీలు క్లుప్తంగా మొత్తం బొంబాయి గురించే ఉంటాయి దాంట్లో రాశానమాట. అది నాణీల పుస్తకాల్లో అది 4వ పుస్తకం. గోపి గారిది మొదటి పుస్తకం, తర్వాత సోమపల్లి వెంకట సుబ్బయ్య గారిది 2వ పుస్తకం, ఎస్ఆర్ బల్లం గారిది 3వ పుస్తకం, 4వది నా బొంబాయి నాణీలు. అది 2001లో నారాయణ రెడ్డి గారు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. అదే భీమండిలో కూడా ఆవిష్కరణ జరిగింది. అప్పుడు గోపి గారు వచ్చారు. తర్వాత ఆంధ్ర మహాసభలో కూడా ఆవిష్కరణ జరిగింది. అలా నాణీలు మొదలయ్యాయి. ఆ నాణీలతో పాటు ఇంకా కవితలు కూడా రాయడం మొదలుపెట్టింది. మీ కథలు కానీ కవిత్వం కానీ ఏదైనా అన్ని కొద్దిగా ఎక్కువ ముంబై నేపథ్యంలో ఉంటాయి. దానికి ప్రత్యేక అంటే మీరు అక్కడ పెరగడం కావచ్చు,
అయినా కూడా ప్రత్యేకంగా ముంబై వెనుకున్న పరిస్థితులు లేదా అక్కడున్న వాతావరణం లేదా అక్కడున్న కథా వస్తువులు ఎక్కువ తీసుకుని మీరు రాయడం జరిగింది. దానికి రీజన్ ఏమిటంటారు? అంటే ముఖ్యంగా నేను చూసిన జీవితం, నేను నా కథల్లో కల్పన తక్కువ, వాస్తవికత ఎక్కువ. సో నేను చూసిన జీవితాలు ఓ టైం అనిపించిందంటే ముంబై గురించి బయట, అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముంబై అంటే మాఫియా, తర్వాత రద్దీ, మురికివాడలు, అలా కొన్ని అపోహలు ఉన్నాయి. తర్వాత మన తెలుగు వాళ్ళు ఏదో అక్కడ చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు అని నారాయణ రెడ్డి గారు కూడా నెగటివ్ దృష్టిలో కవితలు రాశారు. గోపి గారు కూడా అదే విధంగా రాశారు. కానీ అక్కడ నేను అప్పుడు కొంచెం మాధ్యమం ఎక్కువగా సినిమా కదా మనకి ఎక్కువగా తెలిసింది కొంతవరకు. అదే స్లమ్ డాగ్ డిజిటల్ చూసి అదే ముంబై అనుకున్నారు చాలా మంది. కానీ దానికంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు కోటీశ్వరులు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ముంబై పాజిటివ్ దృక్కోణాన్ని మన పాఠకులకు చెప్పాలనే ఉద్దేశం మీ కథలో అది ఆవిష్కరించింది. అయితే మీరు నాటకాల వైపు ఇప్పుడు వెళ్ళలేదా? లేదు, నాటకాలు చాలా చూశాను నేను. అంటే తెలుగులో అప్పుడు నాటకాలు కూడా అయ్యేవి. నాటకాల మీద నేను వ్యాసాలు కూడా రాశాను ముంబైలో, తెలుగు నాటక రంగం అని. తర్వాత మరాఠీ నాటకాలు దాదాపు 150 నాటకాలు చూశాను. నాకు చాలా ఇంట్రెస్ట్ నాటకాలంటే, కానీ రాయడం ఇంతవరకు జరగలేదు. మీకు తెలుగే కాకుండా ఇంకా చాలా భాషల్లో మీకు ప్రావీణ్యం. ఏ భాషలు అండి? మరాఠీ కాక మరాఠీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ నేను మాట్లాడితే గుజరాతీ వాడు అనుకుంటాను అంత బాగా. అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడాలి. ఫ్లూయెంట్ గా మాట్లాడేది కాదు, చదవడం కూడా ఫ్లూయెంట్ గా. తర్వాత ఇప్పుడు అనువాదం, బురద గారి కథలు గుజరాత్ లోకి అనువాదం చేశాను, పూర్తయింది. మీరు గుజరాతీలోకి, తెలుగు నుంచి గుజరాతీలోకి అనువాదం చేశాను. అది వాళ్ళ మనవరాలు అరుణ గారు అమెరికాలో ఉంటారు. మీ భర్త కోవలి గోపాలకృష్ణ గారు ప్రకాశిక అనే పత్రిక నడుపుతారు. ఆయన రిక్వెస్ట్ చేశారు, ఎవరి ద్వారా పరిచయం అయితే రిక్వెస్ట్ చేసి గురజాడ కథల్ని మీరు వేరే భాషల్లోకి తీసుకెళ్ళండి అంటే గుజరాతీ పూర్తయింది. ఇప్పుడు మరాఠీ కూడా నన్నే చేయమని చెప్పారు. అది కూడా 2-3 నెలల్లో పూర్తవుతుంది. వాళ్ళు నవంబర్లో వస్తారట. అప్పుడు దాని ఆవిష్కరణ గురించి ఆలోచించాలి. మీరు రాసిన కథలు అవి కూడా చాలా భాషలకు అనువాదం అయ్యాయి కదండి. గుజరాతీలోనూ అయ్యేది, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తర్వాత ఒడియా, ఈ 5 భాషల్లో అనువాద సంపుటాలుగా వచ్చాయి. ఒడియాలో అయితే 1 సంవత్సరం పాటు ఒక పత్రికలు సీరియల్ గా వచ్చాయి నా కథలు. ఆ తర్వాత పుస్తకంగా వచ్చాయి. ఇప్పుడు మీ కథలు ఇన్ని భాషల్లోకి అనువాదం అది అయ్యాయి కదా, దాని మీద మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? చాలా మంచి రెస్పాన్స్. ముఖ్యంగా నా మరాఠీ పుస్తకం మహారాష్ట్రలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాలు వస్తుంటాయి అది చదివి నాకు. అలాగే హిందీ కూడా, అక్కడ హిందీ ప్రచార సభ ఉంది, అక్కడ ఆవిష్కరణ జరిగింది. అక్కడ కూడా పెద్ద పెద్ద సాహితీవేత్తలు వచ్చారు హిందీ వాళ్ళు కూడా చదివి చాలా మెచ్చుకున్నారు. తర్వాత అవి హిందీ పత్రికల్లో కూడా కొన్ని కథలు ప్రచురించారు. అలా మంచి ప్రాచుర్యం పొందాయి. ఈ కథలు అనువాదాలు అవన్నీ అవడం వల్ల విస్తృతంగా అన్ని రాష్ట్రాల వారికి, అన్ని భాషల వారికి తెలుగు సాహిత్యం గురించి పరిచయం అవుతుంది. కానీ ఈ అనువాద ప్రక్రియ చేయడంలో, అంటే మీ విషయానికి వస్తే కొన్ని వాళ్ళు ఎవరైనా చేస్తున్నా కూడా సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రచయితలు కానీ తమ సొంత ఖర్చులతోనే ఇవన్నీ పబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి. దాని గురించి మీరేమంటారు? నిజమే అది. కానీ నేను పట్టుబట్టి అది వేరే భాషల్లోకి చేయించాను. అంటే నాకు కొందరేమో వాళ్ళే చెప్పారు మేము ఇలా అనువాదం చేయగలమని. సో ఇంగ్లీషు అనువాదకులు డాక్టర్ రంగారావు గారని, ఆయన జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. ఒక ఆవిష్కరణ సభకు వచ్చి, నా కథల ఆవిష్కరణ సభకు వచ్చి నాకు ఉత్తరం రాశారు. ఇలా నేను తెలుగు
నుంచి ఇంగ్లీష్ అనువాదం చేయగలను, మీరు అవకాశం ఇస్తే నేను చేస్తాను అన్నారు. అయితే కథకింతని ఆయన డబ్బులు, ఎందుకంటే రిటైర్డ్ ఆయన, ఆ డబ్బులు అంటే అవి ఇచ్చేశాను. అలాగే మరాఠీలో కూడా కొంతమంది అడిగారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాను. అయితే ఒడియా రచయిత్ర మాత్రం నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోలే. తర్వాత హిందీ రచయిత డాక్టర్ నరసింహరావు గారని తెలుగాయని, ఆయన రిజర్వ్ బ్యాంక్ హిందీ డిపార్ట్మెంట్ లో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా డబ్బులు తీసుకోలే. ఆయన కూడా సొంతంగా నేను చేస్తాను అని ఇచ్చారు. మీరు అన్నట్టు వారు అనువాదం చేసిన తోటి రచయితలు వాళ్ళు రాశారు అంటే వాళ్ళు కూడా రచన పట్ల ఆసక్తి అది ఉంటేనే కదా వాళ్ళు కూడా తీసుకుని చేయడం అనేది. కానీ తీసినాక పబ్లికేషన్ ప్రచురణ అన్నది బాధ్యత. ప్రతి పుస్తకానికి 50,000 ఖర్చు చేశాను. మళ్ళీ ప్రచురణ. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా మార్పు తేవాలంటారు? దాని మీద మీ సలహా కానీ సూచన కానీ ఏంటి? ఏం చేయాలి? మొట్టమొదట నేను తెలుగు పుస్తకాలైనా వేరే పుస్తకాలైనా 1000 కాపీలు వేసేవాడిని. అవి బొంబాయి కథలు 1998లో అవి విశాలాంధ్ర వారి దాదాపు 500 కాపీలు అమ్మారు. అది చాలా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత మాత్రం అంత రెస్పాన్స్ రాలే. రాజారామోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని పుస్తకాలు తీసుకునేవారు. ఒకప్పుడైతే నాది బొమ్మ వెనుక మీకు ఇచ్చాను, అది 250 కాపీలు తీసుకున్నారు. కానీ ఈ మధ్య 25-26 కాపీల కంటే ఎక్కువ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను అది తగ్గించాను, ప్రింట్ చేయడం తగ్గించాను. కాపీస్ 300, 400, ఒక్కోసారి 500 చేసినా అవి పోవడం లేదు. రీడర్స్ కూడా తక్కువ. అమ్మిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఈ విశాలాంధ్ర వాళ్ళ విషయానికి వస్తే 15 సంవత్సరాలు అయింది నా బొమ్మ వెనుక. వాళ్ళు అమ్మేశారు. వాళ్ళ లెజర్ చూసాను నేను, నా దాంట్లో క్రెడిట్ ఉంది, డబ్బులు ఇంకా పంపలేదు. 15 సంవత్సరాలు అయింది. అలాగే నవోదయ వాళ్ళు కూడా అంతే. ఈ నవోదయ వాళ్ళు చాలా రెగ్యులర్. నవచేతన వాళ్ళు అంటే విశాలాంధ్ర సెపరేట్ అయ్యి తెలంగాణకి నవచేతన వచ్చింది. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వట్లేదు. అకౌంట్ కూడా ఇవ్వరు. అప్పుడు రాజేశ్వరరావు గారు మేనేజర్ గా ఉండేవారు విశాలాంధ్రలో. ఆయన ప్రతి సంవత్సరం ఒక అకౌంట్ పంపేవారు. ఇప్పుడు ఎవరు వచ్చారో కానీ ఒక్క అకౌంట్ లేదు, ఒక్క డబ్బు లేదు. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు జనార్దన్ మహర్షి అని ఆయన కవిత్వం ఆయన మాల్స్ లో పెట్టాడు. మాల్స్ లో పెట్టి అమ్మకానికి పెడితే 12 ఎడిషన్స్ వచ్చాయి ఇక్కడ దాకా. అంటే అందుబాటులో ఉంటే జనాలు కొంటారు. చాలా బాగా చెప్పారు. అవి పని పెట్టుకుని మాలాంటి తెలుగు పిచ్చి వాళ్ళు తప్ప విశాలాంధ్రకు వెళ్ళి నవచేతనకు వెళ్ళి ఎవరో పుస్తకాలు కొనరు. కానీ ఒక కబోర్డ్ లో పెట్టామనుకోండి, మాల్స్ ఇప్పుడు రత్నదీప్ లాంటివి వచ్చాయి మాల్స్, అక్కడ ఒక కబోర్డ్ లో బుక్ కార్నర్ అని పెట్టామనుకోండి. ముంబైలో అలా ఉన్నాయి కొన్ని మాల్స్ లో, అక్కడ హిందీ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. అలా బుక్ కార్నర్ అని పెట్టి ఒక కబోర్డ్ లో పెట్టామనుకోండి, నచ్చిన వాళ్ళు కొంటారు. తర్వాత పత్రికలు చదివిన వాళ్ళకి తెలుసు రచయితలు ఎవరు ఏంటి, వాళ్ళ పుస్తకాలు ఉంటే వాళ్ళకి ఆసక్తి కలిగి కొంటారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మారుమూలా ఉంటుంది బుక్ షాపు. ఇప్పుడు కూకట్పల్లి నుంచి మెయిన్ రోడ్ వెళ్ళాలి, విశాలాంధ్రకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఒకటేమో సమయము, ఇంకోటి డబ్బు. రెండు కాకుండా ఇప్పుడు దగ్గరలోనే ఏదైనా మాల్లో ఉన్నారనుకోండి, అక్కడ చూసి కొంటారు. రీడింగ్ హ్యాబిట్స్ కూడా తగ్గిపోతున్నాయి. రీడింగ్ హ్యాబిట్ అది కూడా ఒక అది కూడా కానీ పత్రికలు తగ్గాయి కాబట్టి డిజిటల్ పత్రికలు ఎక్కువ. ఇప్పుడు ఆన్లైన్ పత్రికలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే ఆసక్తి ఉందో, చదివే ఆసక్తి, వాళ్ళకి కానీ అందుబాటులో ఉంటే తప్పకుండా చదువుతారు. ఇంకోటి ఏంటంటే రచయితలకు నేను చెప్పేది ఏంటంటే, పబ్లికేషన్ ఆవిష్కరణలో ఉన్నంత ఉత్సాహం వాళ్ళు మార్కెటింగ్ లో చూపించట్లేదు. ఆ తర్వాత ఆ ఏజెన్సీస్ లేవు. అంటే ఆ వ్యాపార కోణంగానే వ్యాపార కోణం లేదు.
అది అనమాట. సో ఆ వ్యాపార కోణం ఒకటి ఉండాలి. ఇంకోటి సమీక్షలు పంపడం. ఇప్పుడు రచయితలు అవన్నీ చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఉద్యోగాల్లో ఉంటారు, కొంతమంది రిటైర్. ఒక అనుబంధంగా ఏదైనా ఒక ఏజెన్సీ ఉంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు. మంచి కథ చదవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదేమవుతుందంటే ప్రత్యేకంగా మీరు డబ్బుతో కూడుకున్నది అవుతుంది, రెండు సమయం కూడా ప్రత్యేకంగా వెళ్ళి కొనడం అన్నది అవుతుంది, రెండు ఆన్లైన్ చదవడం అనేది ఈజీ అయిపోయింది. దానివల్ల మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్ సి ఆనందరామన్ గారు మీద ఇంటర్వ్యూలో అన్నారు, ఎవరైనా కథ చదివి వినిపిస్తే బాగుంటున్నాను, కూర్చొని చదవలేకపోతున్నాను, అలాంటి వాళ్ళకి అది సౌలభ్యంగా ఉన్నట్టు కూడా మనం అనుకోవచ్చు. కానీ ఏదైనా పెద్దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఉంటాయి కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఒక రకంగా మెయిల్ చేస్తున్నాయి. ఒక రకంగా పుస్తకంలో చదివి ఎదురుగుండా పుస్తకం అంటే మళ్ళీ రిపీటెడ్ గా మనం చూసుకోవడానికి ఎదురుగుండా కనబడుతూ ఉంటుంది. ఈ కథ చదవడం కానీ లేదా ఒక సమీక్ష చదవడం కానీ ఏదైనా మంచి విషయం కానీ అది జ్ఞాపకంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది. ఒక మంచి కథకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ముఖ్యంగా కథ చదివే గుణం ఉండాలి, చదివించే గుణం. అంటే చాలా చదివాను కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. వాళ్ళు ఆ కరువు అది ఇది తర్వాత శైలి మనం ముందుకు వెళ్ళలేము. అదే వేరే కథలు చూస్తే చక్కచక్క మనం చదివేయగలం. ఇప్పుడు స్వాతి అనుబంధ నవళ్ళు వస్తాయి, మీరు చూడండి. నవల్లో అసలు మొదలు పెడితే మనం వదిలే బుద్ధి కాదు, అంత చదివించే గుణం. ఇది మొదటి గుణం. ఆ తర్వాత చదివించిన తర్వాత వెంటాడే గుణం. అది మన ఆ భావాలు అవి మన గుండెకు హత్తుకోవాలి. అయితేనే అవి కొంచెం గ్యాప్గా ఉంటాయి. తర్వాత రెఫరెన్స్ కూడా చేయొచ్చు మనం ఎక్కడ. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని మంచి కథలు మనం రిఫర్ చేస్తూ ఉంటాం. ఇంకోటి కథల్ని సమీక్షించే వాళ్ళు కొందరు ఉన్నారు, కానీ విమర్శ అంతగా లేదు. కొందరు సమీక్షలు చదివి విమర్శలు చదివి కూడా పుస్తకాలు కొనేవాళ్ళు ఉన్నారు. సో అలా ఉంటే దాని ప్రాచుర్యం ఉంటుంది. ఎంతసేపు గాలివాన అంటే కుదరదు. ఇప్పుడు గాలివాన కంటే ఎన్నో మంచి మంచి కథలు తెలుగులో ఇప్పటికీ వస్తున్నాయి, కానీ దాన్ని మోసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అది చదివి దాని ప్రాచుర్యం, విమర్శకులు సమీక్షకులు దాన్ని ప్రాచుర్యాన్ని కల్పిస్తారు. అది లేదనమాట. ఎంతసేపు పాత కవితలు కథలు పట్టుకుంటే కుదరదు. ఇప్పుడు కూడా మంచి మంచి యువ రచయితలు కూడా వస్తున్నారు, మంచి కథలు రాస్తున్నారు, ఆలోచింప చేసే కథలు రాస్తున్నారు. ప్రతి ఏ కథ మంచిది అని అడిగితే అసలు పబ్లిషర్ ప్రతి కథ మంచిది అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో ఒక రచయిత కానీ రాస్తారు. వాళ్ళ లోపల ఉన్న జిజ్ఞాస తోటి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చూసిన సిచ్యువేషన్స్ తోటి వాళ్ళు మోటివేట్ అయ్యి రాస్తారు. సో ఏదో ఒక మంచి విషయమో వాళ్ళకి మంచి టచ్ అయ్యి వాళ్ళు రాస్తారు. ఆ రాసింది పాఠకులకు చేరాలని వాళ్ళకి తపన ఉంటుంది, కానీ అది చేరడంలో ఆలస్యం అవుతుంది. చేయడం మీరు అన్నట్టు నిర్లక్ష్యానికి, మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ పుస్తకం చదివితే ఆ పక్క పెట్టేయడమే తప్పితే దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితులన్నీ మారి పుస్తకానికి మంచి రోజులు రావాలి, రచయితకి బ్రహ్మరథం పెట్టే రోజులు రావాలని మనం అందరం కోరుకోవాలి. తర్వాత ఇంకోటి నేను గమనించింది, వామపక్ష భాగాలున్న కథలకి కొంచెం ఆదరణ ఎక్కువ ఉంది. అంటే ఆ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు దానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఉంటారు. అది తగ్గాలి. నకారాత్మకతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. బహుమతులు కూడా అలాంటి కథలకే వస్తున్నాయి. కానీ సకారాత్మకంగా మోటివేటింగ్ గా ఉండే కథలకి తక్కువ ఆదరణ. అది పరీక్షకులకి వాళ్ళ మనస్తత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇంకోటి మన ఈ మధ్య పోటీలకి నేను గమనించింది, రాయడం మానేసిన వాళ్ళు పరీక్షకులుగా ఉంటున్నారు. వాళ్ళు ఆ పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. యువ కొత్త ఆలోచనలకి, కొత్త దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మీరు అభిప్రాయపడదు? అది నా అభిప్రాయం. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ
నాకు అనిపించింది అలాగా. కొంతమంది అంటే మనం పోటీలో గెలుపొందిన కథలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఇది ఎలాంటి ఇది అని. ఇది ఇప్పుడు రాసిన ఎన్నో రకాలైన కథలు ఎన్నో రకాల జోనర్స్ లో మీరు రాయడం జరిగింది. అందులో మీకు నచ్చిన కథ అన్ని మీ కథలే మీకు అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఏదైనా ఒక కథ మీకు బాగా మనసు హత్తుకున్న కథ అంటే చెప్పు. హత్తుకునే కథ అంటే వాస్తవికంగా జరిగిన సంఘటనలే. బొమ్మ వెనుక అని కథ, అది పుస్తకం పేరు కూడా వేశాను. దాంట్లో ఒక అబ్బాయికి పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్తారు. అంటే అమ్మాయి వెళ్ళికంటే ముందే అమెరికాలో ఉద్యోగం చేస్తాడు అబ్బాయి. అమ్మాయి అమెరికా వెళ్తుంది. అక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది అన్నమాట అబ్బాయిని. మామూలుగా మనం కథలు చదివేది అబ్బాయిలు అక్కడ వాళ్ళతో వేరే సంబంధాలు పెట్టుకొని అమ్మాయిలను హెరాస్ చేస్తారు, అలాంటివి ఉంటాయి. కానీ ఇది నిజమైన జరిగిన సంఘటన. నా మిత్రుడి వాళ్ళ అబ్బాయి విషయంలో జరిగింది. అమ్మాయి ఎంత హారాస్మెంట్ చేసిందంటే ప్రసవానికి అత్తమామలు వస్తే వాళ్ళని కూడా జైల్లోకి నెట్టే ప్రయత్నాలు చేసింది. అంత భయంకరంగా చేసింది. సో అది నేను బొమ్మ వెనుక బొమ్మ పైన ఒకటి ఇలా ఉంటుంది, వెనుక ఇంకో ఉంటుంది అని ఆ కథ రాశాను. అది వాస్తవికంగా ఆ అబ్బాయి తండ్రి చెప్పాడు, నువ్వు ఇన్ని కథలు రాస్తావు కదా, ఇది కూడా ఒక కథగా రాయండి అని. సో అది నాకు చాలా నచ్చిన కథ. తర్వాత సంబంధాలు అని ఇంకో కథ, మన మానవ సంబంధాల గురించి. తెలుగులో మనకు ఒక అపపదం ఉంది ఏంటంటే తెలుగు వాళ్ళకి సహాయం చేయరు. ఆ కథలో నేను చూపించింది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎందుకు సహాయం చేయరంటే తెలుగు వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకే గొడవపెడతారు. ఇది నిజం జరిగిన సంఘటన. దానికి కొంచెం కల్పన మేళవించి ఆ సంబంధాల గురించి రాశాను. నేను ముంబైలో కూడా చూస్తుంటాను, తెలుగు పని మనుషులు తెలుగు వాళ్ళ ఇళ్లలో చేయరు. చేసినా వాళ్ళు చులకనగా చూస్తారు, అంటే యజమాని. కానీ అదే గుజరాతీ మారవాడి వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళతో పడి ఉంటారు. అది మన తెలుగు వాళ్ళ మనస్తత్వం అన్నమాట. సో ఇలా వీటి మీద కథలు రాస్తూనే ఉన్నాను. అంటే తెలుగు వాళ్ళందరూ సంఘటితంగా ఉండాలి, అందరూ ఒక యునైటెడ్ గా ఉండాలి అన్న తపనతోటి మీరు మాట్లాడారు. అలాగే మీరు రాసిన 2 కథలు కూడా వాస్తవిక జీవితానికి, అంటే మీరు ఎవరో చెప్పినవి కొంత విన్నవి జోడి చేస్తారు, అందుకే అవి మీకు మనసుకు హత్తుకున్నాయి. ప్రేక్షకులు కూడా వాళ్ళ ఆదరణ కూడా పొందారు. మరి ఇన్ని మంచి కథలు రాసిన మీరు తెలుగు రాష్ట్రంలో లేకపోవడానికి కారణం ఏంటి? అంటే తెలుగు రాష్ట్రంలో ఉంటేనే రాస్తారని కాదు, బట్ ఏదైనా తెలుగు వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే కూడా ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమకున్నంత ఆదరణ ఎక్కడ లేదు. ఎవరన్నా పైరవీలు చేసి ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిందే తప్ప మెరిట్ పై ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ. అదే అక్కడ మెరిట్ కి మంచి ఆదరణ ఉంది. పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగం లేదు అనే బాధ లేదు. అది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 3 సంవత్సరాలు పనిచేశాను, ఒంటిగానే ఉన్నాను, కుటుంబం అక్కడ ఉండేది, నెల 2 నెలలకు ఒకసారి వెళ్ళి వచ్చేవాడిని. అదే ముంబైలో ఎవరు పట్టించుకోరు. తర్వాత ఎదుటి వారి నుంచి ఎలా మనం లబ్ధి పొందాలని చూస్తారు తప్ప మనం వాళ్ళకి ఏదైనా చేయాలని చూసేవాళ్ళు తప్ప. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి కనీసం ఒక 30-40 మంది రచయితలు నేను ముంబైకి తీసుకెళ్లాను, ఖర్చులు అవి పెట్టి. అక్కడ వసతి ఖర్చులు, రానుపోను ఖర్చులు, తర్వాత
ముంబై తిప్పడాలు అవన్నీ చేశాను. కానీ ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకు, ఒక్క వ్యక్తి కూడా నాకు ఖర్చులు పెట్టి ఇక్కడికి రప్పించుకొని ఒక సమావేశానికి పిలిచింది లేదు. అది మనసు. ఇప్పటికీ అందరూ అడుగుతారు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు, ఎప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు, కానీ మమ్మల్ని అక్కడి నుంచి పిలిచిన వాళ్ళు లేరు. అది మన మనస్తత్వం. అది రచయితలు కానీ ఎవరైనా కానివ్వండి. అది అన్నమాట మనం ఇక్కడి మనస్తత్వం ఏంటంటే ఎదుటి వారి నుంచి ఎలా మనం లబ్ధి పొందాలి, అంతేగాని మనం వాళ్ళకి ఏమన్నా చేద్దాము అనే ఉద్దేశం చాలా తక్కువ. అది నేను గమనించిన మనస్తత్వం. అందుకే నేను తిరిగి అప్పుడు ఇక్కడ నాకు ప్లాట్ కూడా ఉండేది, అది అమ్మేసి అక్కడికి తిరిగి వెళ్ళిపోయాను. ఇంకా మనకి మీరు ఇందాక చెప్పినట్టు బొమ్మ వెనక అన్నట్టు అలా ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు అక్కడ ఉండడం వల్ల అక్కడున్న తెలుగు వాళ్ళని, తెలుగు రచయితల్ని, తెలుగు సమూహాల్ని మీరు అన్నిటినీ కూడా అక్కడ యునైట్ చేయగలిగి అంటే మీరు ఒక ఆర్జులు అయిపోయారు. ఏదైనా సొసైటీ కానీ ఏదైనా ఉంది అంటే తెలుగు వాళ్ళలో అంబాలి జనార్దన్ గారు ఆయన అన్ని విధాలుగా సహకరిస్తారు, అన్ని విధాలుగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతారు అన్న ఒక గొప్ప పేరు మీరు మహారాష్ట్రలోను ముంబైలోను తెచ్చుకోవడం జరిగింది. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అలాగే మీరు ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఇన్ని రచనలు చేశారు, ఇన్ని పబ్లికేషన్స్ చేశారు. మీరు తెలుగు అంటే తెలుగు ప్రాంతాల్లో లేకపోయినా కూడా తెలుగు మీద దృష్టి పెట్టుకుని తెలుగుకి ఏదైనా చేయాలి, తెలుగు వారికి ఏదైనా చేయాలి, తెలుగు వారికి అన్న తపంతో మంచి రచనలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ తెలుగు భాష ఇక్కడ ఇతర రాష్ట్రాల్లోనూ లేదా దేశాల్లోనూ విదేశాల్లో అది ప్రాచుర్యం పొందాలి అంటే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు? ప్రాచుర్యం పొందాలంటే ముఖ్యంగా అక్కడి విషయం చెప్తాను. అక్కడ మొత్తం మహారాష్ట్ర చూస్తే తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు 1 కోటి మంది దాకా ఉంటారు. 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు. దాంట్లో సగం మందికి తెలుగు మాట్లాడడం కానీ చదవడం కానీ రాదు. ముఖ్యంగా నాగ్పూర్, చంద్రపూర్ ఆ ప్రాంతాల్లో తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు కన్నం వారని, వాళ్ళ ఇంటి పేరు కన్నం. అక్కడ వారు అనేది వారని పెట్టుకుంటారు. మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఒకటి ఏర్పాటు చేసింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది చాలా అది వాళ్ళు తెలుగు ప్రాచుర్యానికి పెద్దపీట వేయాలని అనుకుంటున్నారు. అక్కడి సంస్థలు కలిసి ఇది సాధించాయి. మహారాష్ట్ర గవర్నమెంట్ తో 2-3 సంవత్సరాలు ప్రభుత్వం ద్వారా తెలుగు ఇక్కడ మన తెలంగాణ సాహిత్య అకాడమీ ఎలాగ అక్కడ మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడింది. మహారాష్ట్రలో దాదాపు 12 భాషల సాహిత్య అకాడమీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంటే మరాఠీ కాకుండా అన్ని భాషలకి సో దాంట్లో మన తెలుగు దానికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ అని కేటాయించారు. అది ఇంకా మొదలు కాలేదు. ఈ సంవత్సరం అది దాన్ని మొదలవుతాయి. దాంట్లో మేము చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాని వాళ్ళకి తెలుగు నేర్పడం, అలా తెలుగు చదివే రాసే అలవాటు చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో తెలుగు నేర్పడం ఒకటి. తర్వాత కథా కవితలపై కార్యశాలలు వివిధ ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో, ముంబైలో, పూనాలో, సోలాపూర్లు, ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు, ఎక్కడెక్కడ తెలుగు పాఠశాలలు ఉన్నాయో అలాంటి చోట్ల
సాహిత్యంపై ఆసక్తి కలిగించడానికి కొన్ని చర్యలు దాంట్లో నేను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నాను. అక్కడ ఇవన్నీ చేయడానికి రూపడం దగ్గర నుంచి సాహిత్యం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కొన్ని అవార్డ్స్ పెట్టారు వాళ్ళు, మంచి రచనకి, తర్వాత కవిత్వానికి, తర్వాత అనువాదాలకి, తర్వాత జీవన సాఫల్య పురస్కారం, ఇలా కొన్ని అవార్డ్స్ పెట్టారు. ఇప్పుడు మొదటి 2-3 సంవత్సరాలకి ఈ అవార్డ్స్ అక్కడ ఉన్న వాళ్ళు అయిపోతారు. తర్వాత కొత్త వాళ్ళు తయారు కావాలి. సో వాళ్ళని తయారు చేయడానికి మేము చాలా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత సాహిత్యానికి కుటుంబం నేపథ్యం అంత అవసరం లేదు. ఆసక్తి, భాష పైన ఆసక్తి ఉంటే ఏ కుటుంబ నేపథ్యం నుంచి అయినా రచయితలు రావచ్చు. మన తెలుగులో జ్ఞానపీఠ మన పాపరాళ్ళు భరద్వాజు గారు వాళ్ళు ఏం నేర్చారు? ఆయనకు జ్ఞానపీఠ వచ్చింది. అంటే కుటుంబ నేపథ్యము అంత ప్రాముఖ్యత లేదు దానికి. కుటుంబ నేపథ్యం లేకపోయినా ఆసక్తి, తర్వాత అనురక్తి ఉంటే ఎవరైనా మంచి రచనలు చేయగలుగుతారు. తర్వాత రచనల ద్వారా మార్పు జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుందని నేను అంటాను. ఎందుకంటే నేను చాలా మంది చూశాను, రచనల ద్వారా ఇన్స్పిరేషన్ పొంది దాని ద్వారా స్ఫూర్తి పొంది కొన్ని మార్పులు వాళ్ళ జీవితాలు చేసుకున్న వాళ్ళని నేను చూశాను. అలా రచనలకు మంచి చాలా సమాజాన్ని ప్రభావితం చేస్తుందని నేను నమ్ముతున్నాను. చాలా మంది రచయితలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంత ముందు కన్నా కూడా రాసే వాళ్ళ రైటర్స్ కూడా చాలా మంది పెరిగారు. అదొక మంచి విషయం. ఇంకో విషయం నేను గమనించింది ఏంటంటే పీడిఎఫ్ అడుగుతున్నారు, ఆన్లైన్ పీడిఎఫ్ అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కొనే శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా పీడిఎఫ్ పెట్టండి అంటారు. కొంతమంది నాకు మెసేజ్లు పెడతారు, మీ ఫలానా పుస్తకం పంపండి, అది అని ఇదని. వాళ్ళకి కొనే శక్తి లేదని కాదు, కానీ ఫ్రీగా రావాలి. ఇప్పుడు పోస్ట్ ఖర్చులు రానుపోను, పోస్ట్ ఆఫీస్ రానుపోను ఖర్చులు పెట్టుకొని మనం పుస్తకం ఖర్చు కూడా పెట్టుకొని వాళ్ళకు ఫ్రీగా పంపాలి. అయితే ఇప్పుడు నేను డబ్బు పెట్టడం ఇష్టం లేదు, చదవాలి ఇంట్రెస్ట్ ఉంది పెట్టి కొనాలి అన్న. వాళ్ళు ఎలా ఉంటారంటే మనం ఫ్రీగా ఇచ్చినా పక్కన పడిస్తారు. మీరు ఆదివారాలు త్యాగరాయ గాంధీ చుట్టుపక్కల ఆదివారాలు పుస్తకాలు పెడుతుంటారు. అక్కడ చూడండి, మీరు 2-3 రోజుల క్రితం ఆవిష్కరణలు అక్కడ కనిపిస్తాయి మీకు. అంటే పుస్తకం తీసుకొని చదవడం వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. అలా ఆ మనస్తత్వం మారాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, రచయితలు కూడా కొనే శక్తి ఉన్నా వాళ్ళు కొనడానికి ఇష్టపడట్లేదు. అది మారాలి. పుస్తకాలు కొనాలి. నా మట్టుకు నేను ఇప్పటిదాకా 2,000 పుస్తకాలు కొని పెట్టాను. ఆ దాంట్లో ఇప్పుడు 2,000 పుస్తకాలు వేరే లైబ్రరీలోకి ఇచ్చేసాను. ఇంకో 1000 పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో చదివేవాళ్ళు లేరు పిల్లలు. మనం చెప్పుకుంటుంది నెక్స్ట్ జనరేషన్ పుస్తకం తీసి చదవాలి అన్న ఆసక్తితో లేదు. కానీ పుస్తకం ఎప్పుడు కూడా హస్తభూషణం లాగా ఎప్పుడు ఉండాల్సింది. ఎందుకంటే జీవితాన్ని నేర్పిస్తుంది, మనం ఇలా బతకాలు సూచిస్తుంది, ఎన్నో గైడ్ లైన్స్ ఇస్తుంది. అసలు మీలాంటి వాళ్ళు రాసిన కథలు కొంతమంది రాష్ట్రాలు ఈవెన్ పాఠ్య పుస్తకాలుగా పెట్టారు. అది ఎంత గొప్ప విషయం అంటే అందులో ఏదో ఒక మంచి విషయం పిల్లల దాకా రీచ్ అవ్వాలని ఉద్దేశంతో పెట్టారు. 11, 12, 3 తరగతుల్లో హై స్కూల్ తరగతుల్లోనూ మీ పాఠ్య పుస్తకాల్లో అంటే ఒక మెసేజ్, ఒక వాళ్ళకి అందాల్సిన సందేశం, లేకపోతే వాళ్ళకి తెలిసి ఒక నీతం ఏదో ఆ కథల్లో ఉండబట్టి అది వెళ్తుంది కదా. అలాంటివి పిల్లలందరిలో ఇంకా ఇన్కల్కేట్ చేస్తే ఇంకా హైయర్ స్కూల్ వరకు కూడా పిల్లలు కాస్త చదవగలుగుతున్నారు. లైబ్రరీలో ఏదో ఇవి అవి ఉంటున్నాయి. ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పుస్తకాలు నిర్లక్ష్యం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఈ పరిస్థితి కొద్దిగా మారాలి.
మీరు చెప్పినట్టు సూచనలు కూడా చాలా బాగున్నాయి. మాల్స్ లో పెట్టడము, దానికి ఏదైనా కొంచెం అందరూ కూడా అంగీకరించారు. మళ్ళీ ఆ మాల్స్ లో పెట్టడానికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు అనుకోండి. ఈ పబ్లిష్ చేసుకునే ఖర్చులు, పక్కన ప్రచురణ ఖర్చులు, ఒక పక్కన పుస్తక ఆవిష్కరణ ఖర్చులు, అవి కాక మళ్ళీ ఇది కూడా అంటే ఇంకా రాయాలన్న ఉత్సాహం రచయితలో ఎలా వస్తుంది? మరి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం ఉండాలని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా అదే ఇప్పుడు మీరు కర్ణాటకలో చూస్తే అక్కడ యూనివర్సిటీలో అనువాద విభాగం ఉంది. అంటే వాళ్ళు కన్నడాన్ని వేరే భాషల్లోకి అనువాదం చేయించుకుంటారు. అంటే వాళ్ళ సాహిత్యం వేరే భాషల్లోకి వెళ్ళాలి. అది మన తెలుగు ప్రభుత్వాల్లో లేదు. ఇంకో ముఖ్య విషయం మన తెలుగు రాష్ట్రాల్లో లేని ఏంటంటే తెలుగు భాష పట్ల ఆసక్తి, అభిమానం. మన పాలన భాష తెలుగు ఉండాలి అని ఎప్పుడో శాసనం చేశారు. 2012లో తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పటికంటే ముందే తీర్మానం చేశారు. కానీ ఇంతవరకు అది అమలుగా చేయడం లేదు. తర్వాత మన తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు చూడండి, మన చుట్టుపక్కల మిగతా రాష్ట్రాలే కాదు, దేశం మీద అన్ని రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ భాషల్లోనే పాలన భాష ఉంది. తెలుగులో ఎందుకు ప్రాచుర్యం పొందట్లేదు అంటే తెలుగు నేర్చిన వాళ్ళకి సరి అయిన ఉపాధి అవకాశాలు లేవు. పాలన భాష ఉందనుకోండి, మీరు ఒక కండిషన్ పెట్టండి, ప్రభుత్వ ఉద్యోగానికి కనీసం 10వ తరగతి వరకన్నా తెలుగు నేర్చిన వాళ్ళు ఉండాలి. అది కర్ణాటకలో ఉంది. 10వ తరగతి వరకు తెలుగు నేర్చిన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వేరే భాషల వాళ్ళు కూడా తెలుగు అక్కడ ప్రభుత్వం అక్కడ లోకల్ భాష నేర్చుకోవాలి నిబంధన. ముంబైలో కూడా మరాఠీ కంపల్సరీ ప్రతి స్కూల్లో. సో అలా మనం ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఇక్కడ నేను 20 ఏళ్ల క్రితం ఒక అతను ఎంఎస్సీ నేర్చిన అతనికి నా ముంబై నాని పుస్తకం ఇచ్చే ఇదేంటి అన్నాడు. ఎంఎస్సీ హైదరాబాద్ లో చదివాడు తెలుగు అతను, కానీ తెలుగు అక్షరం ముక్కలేదు. ఆ పరిస్థితి మారాలి. పాలన భాష చేస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉంటాయి. ఇంగ్లీష్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఉపాధి అవకాశాలు అంతే. కానీ మీరు మన భారతదేశం కాకుండా వేరే దేశాలు చూడండి, చైనా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, వాళ్ళ వాళ్ళ భాషల్లో, రష్యా కానీ వాళ్ళ వాళ్ళ భాషల్లోనే అన్ని సంప్రదింపులు జరుపుతారు. ఇంగ్లీష్ చేసుకోవడానికి చైనా వాళ్ళు ట్యూషన్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళ భాషలోనే మొత్తం అంతా పాలన భాష. అది కానీ మారితే తప్ప మన తెలుగుకి అంత భవిష్యత్తు లేదనిపిస్తున్నా. మీ తపన చాలా బాగా అర్థమైంది. ఎక్కడో ప్రవాసంలో, ఎక్కడో ముంబైలో ఉండి కూడా తెలుగు నిలబడాలి, తెలుగు భాష ప్రాచుర్యం పొందాలి, తెలుగు భాష ప్రతి పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియజేసి వాళ్ళని ఆ విధంగా పెంచుకుంటూ వాళ్ళలో ఆ ధోరణి కలిగించి మన భాష పట్టి మన గౌరవం కలిగించాలని చెప్పి మీరు చాలా తపన పడుతున్నారు. అలాగే ఆ తపన మీ రచనల్లో, మీ కవితల్లోనూ, మీ నాణ్య రూపంలోనూ, మీ రచనలో కూడా చాలా ప్రాచుర్యం పొందిన ప్రముఖ రచయిత, కవులు మీరు. మీరు ఇంకా మరిన్ని రచనలు ఇలా ఇంకా చేస్తూ ఉండాలని, మీకు అనేక పురస్కారాలు, కేంద్ర పురస్కారం కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా విషయాలను తెలియజేశారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నన్ను ఈ ప్యాటర్లకి ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు, ఎక్కడో ముంబైలో ఉండేది అని పిలిచి ఇలా పరిచయ కార్యక్రమం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ముందు కూడా ఏమైనా ఇలాంటి అవసరాలు ఉంటే, అవకాశాలు ఉంటే కల్పించమని చెప్పి సెలవు. మరి మరాఠీ ప్రాంతంలో ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే ప్రియ శిష్యుడు, షిండేకి కుడి భుజం. మరి వారిని సత్కరిస్తున్నది ఈ సభ. సవినయంగా స్వీకరించవలసిగా కోరుతున్నా. మరి కథా రచనల్లో, కథాకథన సమన్వయంలో, సాహితీ సృజనంలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, మీ అందరి చప్పట్ల మధ్య
ధన్యవాదాలు సార్ జనార్దన్ గారు. వీరు చేసిన రచనల మీద ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసిన వారు ఉన్నారు స్టూడెంట్స్. మీ అందరికి చెప్పడం మంచి స్వాగతం. సభకు నమస్కారం. నిజంగా ఈరోజు చాలా గుర్తుంచుకోదగిన రోజు. ఎక్కడో ముంబైలో ఉన్న నన్ను గుర్తించి శ్రీదత్త సాంస్కృతిక సంస్థ వారు ఇవాళ మీ అందరి సమక్షంలో పురస్కారం, సాహితీ పురస్కారం ఇవ్వడం నేను అసలు ఊహించలేనిది. ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేయలేని పని ఇవాళ శ్రీమతి వాసవదత్త రమణ గారు, శ్రీ రమణ గారు చేశారు. ఇది భగవంతుని కృప అని నేను అనుకుంటాను.